తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. పిల్లల ఆలనా పాలన చూడడం తల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తన కడుపు మార్చుకొని తన బిడ్డల కడుపు నింపితే ఆ తల్లికి అంతకంటే అదృష్టం ఏముంటుంది? కానీ ఇందుకు విరుద్ధంగా ఓ తల్లి చేసిన పని యావత్ సభ్య సమాజాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. సాధారణంగా భార్యాభర్తలకు గొడవలు రావడం సహజమే. ఆ గొడవలు మరుసటి రోజుకే మాయమైపోతాయి. కానీ ఆ తల్లి ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్న హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహారావుపురం గ్రామానికి చెందిన స్వాతితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వేదిక్, తనుష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగరాజు పాల వ్యాపారం చేయడంతో పాటు ఖమ్మంలోని ఓ మొబైల్ షాప్లో పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా ఆ కుటుంబం ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో ఒక ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా లింగరాజు, స్వాతి దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు, కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం కూడా వీరి మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి, క్షణిక ఆవేశానికి లోనైన స్వాతి తన ఇద్దరు కుమారులను బలవంతంగా ఎలుకల మందు తినిపించింది. ఆ తర్వాత ఆమె కూడా అదే ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో ఇద్దరు చిన్నారులు వేదిక్, తనుష్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తల్లి స్వాతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకాని క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఎంతటి దారుణానికి దారితీస్తాయో ఈ ఘటనే నిదర్శనం. తల్లిదండ్రుల గొడవలకు లోకం తెలియని ఆ చిన్నారులు ఏం పాపం చేశారు? సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న ఇలాంటి ఆత్మహత్యలు, హత్యలు మనల్ని ఆలోచింపచేస్తున్నాయి. సమస్యలు ఎవరికి ఉండవు, కానీ ఆత్మహత్య ఒక్కటే దానికి పరిష్కారం కాదు కదా. ఇక ఇదిలా ఉంటే ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ కలహాలకు గల కారణాలపై భర్త లింగరాజును, బంధువులను విచారిస్తున్నారు. ఖమ్మం వచ్చి 1.5 year అయింది. ఇంటికి వెళ్దామని పోదామంటే రాను చికాకు చేస్తుంటే 2 days క్రితం వాళ్ళ నాన్న వచ్చిండు, అమ్మాయి నుంచి ఇవ్వమని చెప్పిండు. వస్తా అని చెప్పింది. రేపు ఈ రోజు ఇంటికి వెళ్ళాలి. వచ్చేసరికి ఇట్లా చేసింది. నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఎలకల పేస్ట్ తీసుకొని ఒక పిల్లగాడు చనిపోయాక మేము పోస్ట్ మార్టం చేపిస్తాను బెదిరిస్తే మేము పేస్ట్ తీసుకున్నాం. వాళ్ళ తమ్ముడు చెప్పింది. అప్పటిదాకా చెప్పలేదు. అప్పుడు చెప్తే మేము ఒక బాబుని కాపాడుకున్నాం. ఇంటికి మా ఇంటికి రానని చెప్పి, గుర్రాలపాడు నేను రానని చెప్పి, ఖమ్మాలనే ఉంటానని చెప్పి గొడవ. 7 years, 8 years అవుతుంది. ఫస్ట్ క్లాసు, 4th class. ఫస్ట్ నా జాయినింగ్. గొడవలు ఏం లేదు. వాళ్ళ డాడీ వచ్చిండు, మొత్తం మాట్లాడిపోయిండు. ఇంటికి పోమని కూడా చెప్పిన అమ్మాయి సరిపోతా అని చెప్పింది. వాళ్ళ నాన్నలు బాగానే ఈ 5 years తీసుకుని చెప్పుకుంటే ఇక మాకేం చెప్పాలి. పిల్లగాళ్ళు కిందలో కాడికి కూడా పిల్లగాళ్ళు రాని వాళ్ళు చెప్తారండి. పిల్లగాళ్ళకి కింద వాండ్రోళ్ళు నిన్న మీ మిస్సెస్ కొడుతుందని చెప్పి ఇప్పుడు చెప్తారు. వాళ్ళు వచ్చి కింద దిగొద్దు, తినండి అని కొట్టిందండి పిల్లగాళ్ళని. కింద పక్కన చెప్తుంటే వాళ్ళకి తెలుసు.